హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోయి మనందరినీ చాలా ఇబ్బంది పెడుతున్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అనుకుంటున్నారా? అదే స్ట్రెస్ అండి. ఈ రోజుల్లో స్ట్రెస్ అంటూ ఫీల్ అవ్వని మనిషి ఎవరున్నారు చెప్పండి? అందరికీ లైఫ్ స్టైల్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది. అందరం ఏదో ఒక విషయం గురించి యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. దీంతో మనకి తెలియకుండానే వీఆర్ బీయింగ్ ఓవర్వెల్మ్డ్ విత్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ ఇస్ టేకింగ్ ఓవర్ అస్. మనకి తెలియకుండానే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్కి ఇదే మెయిన్ రీజన్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏ హెల్త్ ఇష్యూ అయినా స్ట్రెస్తోనే స్టార్ట్ అవుతుంది అంట. అయితే బాగా స్ట్రెస్కి గురైనప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ ఎక్సెసివ్గా రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దీంతో షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కార్టిసాల్, కార్టికాలమైన్, థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీని వల్ల బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ బాడీలో ఉన్న ఎగ్జిస్టింగ్ డిజీజెస్ని, అంటే మనకి ఎప్పుడో ఉన్న డిజీజెస్ను లేకపోతే ఎగ్జిస్టింగ్గా ఇప్పుడు మనం సఫర్ అవుతున్న డిజీజెస్ను ఇవి బాగా యాంప్లిఫై చేస్తాయి. అంటే బాగా ఎక్కువ అయిపోయేలాగా చేసి వాటిని ఇన్స్టిగేట్ చేస్తాయి అన్నమాట. స్ట్రెస్కి సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. కొన్నిసార్లు మనం స్ట్రెస్కి లోన్ అవుతున్నాం అనే విషయం మనమే గ్రహించలేకపోతాం. స్ట్రెస్ని తగ్గించడానికి దాని లక్షణాలు అంటే సిమ్టమ్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అసలు స్ట్రెస్ మనం ఫీల్ అవుతున్నామా, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అనే విషయం కూడా మనం అసెస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం చాలాసార్లు. స్ట్రెస్కి సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ హెడేక్, తలనొప్పి. సెకండ్, మసిల్స్ పెయిన్ లేదా స్ట్రెయిన్ ఫీల్ అవ్వడం. థర్డ్ వన్, ఎక్కువ లేదా చాలా తక్కువగా నిద్రపోవడం. అంటే ఎక్కువ నిద్రపోవటం స్ట్రెస్ వల్లనే జరుగుతుంది, చాలా తక్కువ నిద్రపోవడం కూడా స్ట్రెస్ వల్లే జరుగుతుంది. అలాగే ఆకలి కూడా, ఎక్కువ లేదా తక్కువ ఆకలి ఉండడం, అలాగే ఎప్పుడు అనారోగ్యంతో బాధపడడం, అలసట ఆర్ నీరసం, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ టు డూ ఎనీ యాక్టివిటీ. అంటే జస్ట్ అలా కూర్చుని అలా ఉండాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఏ పని చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ రాదు, మనకి దేని మీద ఒక రకమైన ఉత్సాహం ఉండదు. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల కలుగుతున్న సిమ్టమ్సే. స్ట్రెస్ ఉన్నప్పుడు మన ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటంటే ఎప్పుడు చిరాగ్గా, కోపంగా ఉండడం, డిప్రెషన్తో బాధపడడం, ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం, ఓవర్ థింకింగ్ చేయటం, బాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఇంకా పూర్తిగా గుడ్ బై. ఎక్కువ లేదా చాలా తక్కువ తినడం, చాలా కోపంగా ఉండడం, ఇంకా మందు సిగరెట్కి ఎడిక్ట్ అయిపోవడం. దీనికి యాక్చువల్గా మనకు వంకలే కావాలనుకోండి అఫ్ కోర్స్, అండ్ డెఫినెట్లీ స్ట్రెస్ ఇస్ వన్ వెరీ బిగ్ ఎక్స్క్యూజ్ పీపుల్ గివ్. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలా అంటారా? చెప్తా అది కూడా చెప్తాను మీకు. రోజు మిస్ అవ్వకుండా ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అనేది ఇట్ షుడ్ యాక్చువల్లీ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు రోజు మనం పొద్దున్నే లేవగానే రెడీ అవటం, తినటం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో అలాగే మనకి ఎక్సర్సైజ్ కూడా ఇట్ షుడ్ బి అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ షుడ్ ఫిట్ ఇట్ ఇన్ టు అవర్ లైఫ్స్ అన్నమాట. అండ్ లేదా యోగా కానీ ధ్యానం కానీ చేయటం, మంచి ఇష్టం మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం, కెఫెన్ కంటెంట్ తగ్గించడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కెఫెన్ అంటే ఓన్లీ కాఫీ అనే కాదు, సమ్ కైండ్ ఆఫ్ బాగా హెవీ షుగర్స్ ఉన్న కొన్ని డ్రింక్స్లో కూడా ఇఫ్ యూ సీ కెఫెన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది మనకు టెంపరీగా ఒక రిలీఫ్ లాగా అనిపించినా కూడా, బట్ ఈ కెఫెన్ అనేది ఇట్ ఇన్స్టిగేట్స్ యాంగ్జైటీ. మనకి చాలా అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపించినా కూడా యాంగ్జైటీ అండ్ అదర్ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా కెఫెన్ బాగా ఇన్స్టిగేట్ చేస్తుంది. తర్వాత మనం మంచి మ్యూజిక్ వింటే ఎప్పుడైనా చాలా సూదింగ్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మంచి బుక్స్ చదవడం కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ అనేది మనం
ఇంకా తగ్గించుకోవడానికి టిప్స్ ఏంటంటే, ఇప్పుడు వర్క్ ప్లేస్లో స్ట్రెస్ అనుకోండి, అక్కడ మీరు స్ట్రెస్ బాగా ఫీల్ అవుతుంటే జస్ట్ టేక్ 5 minutes బ్రేక్. ఒక 5 minutes మీరు ఆ ప్లేస్ నుంచి మూవ్ అయి వెళ్ళిపోవాలి. అంటే మీకు ఎక్కడైతే బాగా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో యూ షుడ్ చేంజ్ దట్ ప్లేస్. జస్ట్ టేక్ 5 minutes బ్రేక్. మళ్ళీ మీరు వచ్చి కూర్చున్నప్పుడు అదే వర్క్ ప్లేస్లో మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అది దిస్ మేబీ యూ కెన్ టేక్ 1/2 hourకి ఒకసారో లేకపోతే 1 hourకి ఒకసారో జస్ట్ లిటిల్ బ్రేక్స్ విల్ హెల్ప్ మాట. ఇలాగే మనకి కొన్ని పనులు చేస్తే, అంటే కొన్ని హాబీస్ పెట్టుకుంటేనో లేకపోతే అదర్ యావిగేషన్స్ పెట్టుకుంటేనో ఆర్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టుకుంటేనో మనకి కొంచెం హార్ట్కి సూదింగ్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ చేస్తూ మనకి మనమే ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి మన స్ట్రెస్ అండ్ డిప్రెషన్లో నుంచి మనం బయటకు రావడానికి. అలా అదే ఆలోచించుకుంటూ మనలో మనమే ఉండిపోతే మనం అసలు స్ట్రెస్లో ఉన్నామా, డిప్రెషన్లో ఉన్నామా, అదే లెవెల్లో ఉంది అని కూడా మనకు తెలియకుండా మనం అలా దానిలోనే ఉండిపోతాం. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సీక్ హెల్ప్ from whoever it is, whoever we feel comfortable talking to, whoever we feel is our strength. మనకు మంచిగా వింటారు, లేకపోతే మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, అట్లాంటి మనుషులతో మాట్లాడటం వల్ల, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ హెల్ప్ లైక్ సీకింగ్ అ డాక్టర్ ఆర్ సమ్వన్, ఇట్లాంటివి చేయటం వల్ల మనం అసలు ఏ లెవెల్లో ఉన్నామో మనం దాన్ని ఎట్లాగా ట్రీట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం. నాకు తెలిసిన విషయాలన్నీ అయితే ఈ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.